మరి దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఈ సిమ్టమ్స్ మీకు ఈ అబ్డోమెన్ భాగంలో ఎక్కడైనా సరే మీకు ఎస్పెషల్లీ ఎక్కువ కామన్‌గా వచ్చే ఏరియా బొడ్డు. ఆ బొడ్డు దగ్గర మీకు ఎక్కువగా బల్జ్ అనేది కనిపిస్తూ ఉంటే డెఫినిట్‌గా అది డెఫినిట్‌గా అని కాకపోయినా చాలా వరకు వెంట్రల్ హెర్నియా అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, దానికోసం మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సర్జన్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, దీని సిమ్టమ్స్ మెయిన్‌గా ఒక బల్జ్ అనేది మీకు డైరెక్ట్‌గా కనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ ఇనీషియల్‌గా బల్జ్ వస్తుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ బల్జ్ అనేది ఏంటి? అది డైరెక్ట్‌లీ మన పేగు భాగం గాని, పేగుకున్న కొవ్వు భాగం గాని కావచ్చు. సో, దాని తర్వాత ఏమవుతుంది? అక్కడ మనకు మెల్లిమెల్లిగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మన పేగు భాగమే గనక అది బల్జ్ అనేది వస్తే, ఆ పేగు భాగం అక్కడ ఇరుక్కుపోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక, అంటే మనం తిన్నది కరెక్ట్‌గా కింద వరకు వెళ్ళక, ఆ దారి అనేది అబ్‌స్ట్రక్ట్ అంటే అది దారి అనేది మూసుకుపోతుంది. అంటే ఆ రంధ్రంలో ఆ పేగు ఇరుక్కుపోతుంది. దానివల్ల దారి అనేది అబ్‌స్ట్రక్ట్ అవ్వడం వల్ల మనకు లేటర్ స్టేజెస్ తర్వాత స్టేజెస్‌లో వామిటింగ్ లాంటిది, కడుపు ఉబ్బడం లాంటిది, వాష్‌రూమ్ లాట్రిన్‌కి వెళ్ళకుండా ఉండడం లాంటి సమస్యలు మొదలవుతాయి.